అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో రానున్నది రక్షాబంధన్. అన్నా చెల్లెళ్ళు జరుపుకునే ఒక పండగ. సో ఈ పండగ యొక్క విశిష్టత, రాఖీ పౌర్ణమి రోజునే ఎందుకు జరుపుకుంటారు, శ్రావణ మాసంలోనే ఎందుకు వస్తుంది అనేది కూడా మన వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసిపోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ వెనుక ఒక ప్రత్యేకమైన భావం, సాంప్రదాయం, సందేశం ఉంటుంది. అలాంటి అందమైన పండుగల్లో ఒకటే రక్షాబంధన్. రక్షాబంధన్ మనం సాధారణంగా అన్నాచెల్లెల ప్రేమకు, అనుబంధానికి ప్రతీకగా జరుపుకుంటాం. ఈరోజు సోదరి తన సోదరికి చేతికి రాఖీ కట్టి అతని ఆరోగ్యాలు, సుఖ సంతోషాలని కోరుకుంటుంది. సోదరుడు తన సోదరికి అండగా ఉంటానని, ఆమెకు రక్షణగా నిలుస్తానని ప్రేమతో మాట ఇస్తాడు. పౌర్ణమి రోజుని రాఖీ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్షాబంధన్ను సాంప్రదాయంగా శ్రావణ మాసంలోని పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటారు. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ సమయంలో అనేక పూజలు, వ్రతాలు, దేవత ఆరాధనలు జరుగుతాయి. పౌర్ణమి అంటే చంద్రుడు సంపూర్ణంగా కనిపించే రోజు. భారతీయ పంచాంగం సంప్రదాయంలో పౌర్ణమి తిథికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అందుకే శ్రావణ పౌర్ణమి రోజున పవిత్రమైన సందర్భంగా భావించి ఆ రోజున రక్షాసూత్రాన్ని కట్టే సాంప్రదాయం కూడా కొనసాగుతుంది. రక్షాబంధన్ అంటే రక్ష అంటే కాపాడడం, బంధన్ అంటే బంధం. నేను మీకు 2 కథలు వినిపించబోతున్నాను. శ్రీకృష్ణుడు, ద్రౌపది కథ. రాఖీతో అనుసంధానంగా ఎక్కువగా చెప్పుకునే కథల్లో శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది కథ ఒకటి. సాంప్రదాయం కథనం ప్రకారం ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు వేలికి గాయం అయినప్పుడు ద్రౌపది తన వస్త్రంలోని కొంత భాగాన్ని చించి ఆయన వేలికి కట్టిందని చెబుతారు. ద్రౌపది చూపించిన ఆప్యాయతకు ప్రతీకగా శ్రీకృష్ణుడు ఆమెకి అండగా నిలిచాడనే భావం ఈ కథలో కనిపిస్తుంది. మనకు ఇచ్చే సందేశం మాత్రం చాలా అందమైనది. చిన్న సహాయం కూడా ప్రేమతో చేస్తే అది గొప్ప బంధానికి గుర్తుగా మారుతుంది. ఇప్పుడు రాఖీ యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. రాఖీ విలువ దాని ధరలో లేదు. అది బంగారంతో చేసిన, సాధారణ దారంతో చేసిన, దాని అసలు విలువ బంధంలో ఉన్న ప్రేమ. సోదరి రాఖీ కట్టేటప్పుడు తన సోదరుడి మంచి కోరుకుంటుంది. సోదరుడు కూడా ఆమెను గౌరవిస్తూ జీవితంలో అవసరమైనప్పుడు అండగా ఉండాలని గుర్తు చేసుకుంటాడు. అందుకే రాఖీని ప్రేమకు, నమ్మకానికి, కుటుంబ అనుబంధానికి ప్రతీకగా భావించారు. ఇప్పుడు నేను మీకు 2వ కథ కూడా చెప్పబోతున్నాను. ఇంద్రుడు మరియు ఇంద్రాణి యొక్క కథ. రక్షణ సూత్రానికి సంబంధించిన మరో కథ పురాణ సంప్రదాయాల్లో కనిపిస్తుంది. దేవాసుర సంగ్రామం సమయంలో ఇంద్రుడు రక్షణ కోసం ఇంద్రాణి పవిత్రమైన రక్షాసూత్రాన్ని కట్టిందని కథనం చెప్పబడుతుంది. అందువల్ల రక్షాసూత్రాన్ని శుభం, రక్షణ, ధైర్యానికి ప్రతీకగా భావించే సాంప్రదాయంగా ఏర్పడిందని కూడా చెప్పవచ్చు. మన చేతికి కట్టే రాఖీ కొన్ని రోజుల తర్వాత పాతబడిపోవచ్చు, కానీ దాని ద్వారా గుర్తు చేసుకున్న బంధం మాత్రం జీవితాంతరం ఉండాలి. అందుకే రాఖీని చూస్తునేటప్పుడు మనకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ దారం మన బంధాన్ని గుర్తు. మన బంధమే అసలు రక్షణ. రక్షాబంధన్ మనకు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఈ పండుగ మనకు 3 ముఖ్యమైన విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది ప్రేమ. మన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవాలి. రెండవది నమ్మకం. కష్టం సమయంలో ఒకరికొకరు అండగా ఉండాలి. మూడవది బాధ్యత. మన బంధాలను కాపాడుకోవడానికి మన వంతు బాధ్యతను నిర్వహించాలి. ఈ పండుగల్లో అసలు గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. రక్షాబంధన్ గొప్పతనం ఖరీదైన రాఖీలలో లేదు, ఖరీదైన బహుమతుల్లో లేదు. అన్నాచెల్లెలు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంది. కష్టాల్లో తోడుగా నిలబడటంలో ఉంది. సంతోషాన్ని కలిసి పంచుకోవడంలో ఉంది. అదే రక్షాబంధన్ యొక్క అసలు అర్థం. ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు, చదువులు, ఇతర కారణాల వల్ల కుటుంబాలకి దూరంగా ఉంటున్నారు. అలాంటి సమయాల్లో రక్షాబంధన్ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ కలుసుకునే ఒక మంచి అవకాశంగా మారుతుంది. సోదరీమణులు దూర ప్రాంతాల్లో ఉన్న సోదరుల దగ్గరకు వెళ్ళటం లేదా రాఖీని పోస్టు, ఇతర మార్గాల ద్వారా పంపడం కూడా ఇప్పుడు సాధారణమైపోయింది. దూరం ఎంత ఉన్నా బంధం మాత్రం దూరం కాదు అనే భావన ఈ పండుగ గుర్తు చేస్తుంది. ఇంకా ముగింపు విషయానికి వస్తే,
కాబట్టి శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ పండుగ కేవలం రాఖీ కట్టుకునే సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన కుటుంబ బంధాలని గుర్తు చేసే ఒక అందమైన సందర్భం. రాఖీ ఒక దారం మాత్రమే కానీ ఆ దారంలో దాగి ఉన్న ప్రేమ మాత్రం ఎంతో గొప్పది. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.